సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మీరు యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయితే తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పద్మ అవార్డ్స్ అండి. 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పద్మ పురస్కారాలని మనము భారతదేశం యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుగా పిలుస్తుంటాం. అంటే ఇండియాలో ఇచ్చేటువంటి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ యొక్క ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ భారతరత్న, సెకండ్ లెవెల్ వచ్చేసి పద్మ విభూషణ్, థర్డ్ వచ్చేసి పద్మభూషణ్ అండ్ ఫోర్త్ పద్మశ్రీ. అయితే ఈ పద్మ అవార్డ్స్ని మనము ఈ మూడు అవార్డ్స్ని పద్మ అవార్డ్స్ అని పిలుస్తుంటాం. పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఈ 2024 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి, పద్మ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయి, ఒకవేళ పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది, పద్మభూషణ్ ఎవరికైనా వచ్చిందా, ఆ డీటెయిల్స్ గురించి ఏపీఎస్సీ గ్రూప్ 2లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ పద్మ అవార్డ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మీకు ఆల్రెడీ చాలా వరకు ఐడియా ఉంటుంది, వీటి గురించి ఒకసారి మాట్లాడదాం. సో బిఫోర్ గోయింగ్ టు గివ్ యూ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ పద్మ అవార్డ్స్, సో కార్తికేయస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుందండి. బెస్ట్ ప్రైజ్ అండి, చాలా బెస్ట్ ప్రైజ్. అంటే ఇండియాలో ఇంత బెస్ట్, ఎస్పెషల్లీ ఏపీ, ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఎస్పెషల్లీ గ్రూప్ 2 కోసము ఇంత అద్భుతంగా టెస్ట్ సిరీస్ మీకు కనిపించదు. వై? బికాస్ దాదాపుగా 32 టెస్ట్లను డిజైన్ చేసామండి సబ్సెక్షనల్గా. మీకు దీని కింద వీడియోలో, ఈ ప్రతి వీడియో కింద కార్తికేయస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మాడ్యూల్కి లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంది ఆల్రెడీ ఉండబోతోంది. బికాజ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు దాంట్లో అంత అద్భుతంగా టెస్ట్ సిరీస్ డిజైన్ చేశామని. మీరు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే కార్తికేయస్ అకాడమీ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. అక్కడ మీకు టెస్ట్లు అన్నీ ఆల్రెడీ ప్రీలోడ్ చేసి పెట్టున్నాము. ఆన్లైన్ మోడ్లో ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. అండ్ టెస్ట్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, హ్యాపీగా మీరు రాసుకోవచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డిజైన్ చేసిన క్వశ్చన్స్, దాంతోపాటు ఫ్రీ స్టడీ మెటీరియల్స్ కూడా అందులో మీకు అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ టెస్ట్ మీకు కన్వీన్ టైంలో రాసుకోవచ్చండి. సో ఫైనల్ పాయింట్ అండి, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫిబ్రవరి 25th మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. సో టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా 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 ఉపయోగపడతాయి. అండ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంది, మీరు రాసుకోవచ్చు. మీకు స్టిల్ డౌట్స్ ఉన్నట్లయితే మా కార్తికేయస్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ కాల్కి కుమార్ గారికి కాల్ చేసి మీ యొక్క ఈ టెస్ట్ సిరీస్ ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలో మీరు కాల్ చేయొచ్చండి. నెంబర్ వచ్చేసి 8919151886 నెంబర్ కాల్ చేయండి. నౌ కమింగ్ టు ద పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడదాం. సో ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఫర్ ద ఇయర్ 2024 ద ప్రెసిడెంట్ అప్రూవ్డ్ 132 అవార్డ్స్ని అప్రూవ్ చేశారు. గత సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే 106 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది పద్మ అవార్డ్స్. బట్ ఈ ఇయర్ దాదాపుగా అవార్డ్స్ని పెంచారనమాట. మీరు చూసినట్లయితే పద్మ అవార్డ్స్కి చాలా ప్రత్యేకత ఉందండి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు చదివేటప్పుడు ఇండియన్ పాలిటీలో ఆర్టికల్ 18లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఇట్స్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అంటాం. ఆ ప్రొవిజన్ వచ్చేసి అబాలిషన్ ఆఫ్ కన్ఫర్మెంట్ ఆఫ్ టైటిల్స్ టు ఎనీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులకి కూడా బిరుదుల్ని ప్రదానం చేయకూడదు అనే ఆర్టికలే మనకి 18లో కనిపిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వలన టైటిల్స్ అనేవి ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదండి. కేవలం ఇప్పుడు సివిల్ అవార్డ్స్ మాత్రమే ప్రదానం చేస్తున్నారు. ఆ సివిల్ అవార్డ్స్లో అతి ముఖ్యమైనది భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024 సంవత్సరానికి 132 హయ్యెస్ట్ సివిల్ అవార్డ్స్లో పద్మ విభూషణ్ వచ్చేసి 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. 5గురికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి ఇవ్వడం జరిగింది. 17 మెంబర్స్కి పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. అండ్ పద్మశ్రీ వచ్చేసి 110. పద్మశ్రీ 110 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం అండ్ గుర్తుండవు కూడా. బట్ ఏపీలో పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇచ్చారన్నది గ్రూప్ 2 క్వశ్చన్ కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే పద్మ విభూషణ్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తులకి అవార్డ్స్ ఇచ్చారు అంటే 5 మెంబర్సే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ పద్మ అవార్డ్స్ని వాళ్ళకి ఇవ్వడానికి ఏ రంగంలో వాళ్ళు విశిష్ట సేవను అందించారు అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దాంతోపాటు మహిళలకు దాదాపుగా 30 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫారినర్స్, ఎన్ఆర్ఐస్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ ఓసీఏ కార్డ్ హోల్డర్స్కి 9 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పోస్టమస్ అవార్డ్స్ అంటే చనిపోయిన తర్వాత ఈ అవార్డ్స్ కూడా కొంతమందికి ఇస్తుంటారు కాబట్టి ఒక 9 అవార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ అండి. నా కమింగ్ టు దిస్ ఏరియాస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇమేజెస్ చూస్తే సో 1, 2, 3, 4 అండ్ 5 మెంబర్స్, ఇక్కడ మనకి 5 మెంబర్స్ కనిపిస్తున్నారు. అండ్ దిస్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు పద్మశ్రీ అనమాట. నా ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ చూడండి. సో వైజయంతి బాలి
వైజయంతి బాలి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మిస్ వైజయంతి మాలకి ఆర్ట్ రంగంలో ఈ యొక్క పద్మ, మీరు గమనించండి ఇక్కడ పద్మవిభూషణ్ 5 అవార్డ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది 5 మెంబర్స్ అండి. సో 1 2 3 4 5. సో పద్మవిభూషణ్ టాపెస్ట్ అవార్డు అనమాట, పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో తమిళనాడులో కేవలం మీకు చూస్తే వైజయంతి బాలికి ఇచ్చారండి. నెక్స్ట్ పద్మ సుబ్రహ్మణ్యం. సో ఆర్ట్ రంగానికి సంబంధించి వీళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో తమిళనాడులో 2 పద్మవిభూషణ్ రావడం జరిగిందనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే శ్రీ కొణిదెల చిరంజీవి గారు ఆర్ట్ రంగానికి, కళల రంగానికి ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో ఆయనకు అవార్డు రావడం జరిగింది. అలాగే శ్రీ వెంకయ్య నాయుడు గారు మనకి ప్రీవియస్గా ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లోని ఈ పబ్లిక్ అఫేర్స్ అనే కేటగిరీ ఫీల్డ్లోంచి ఆయనకి అవార్డు రావడం జరిగింది. ఇక దాంతోపాటు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిందేశ్వర్ పాఠక్, ఈయన సోషల్ వర్క్, సామాజిక సేవకు సంబంధించి అవార్డు రావడం జరిగింది. అయితే ఈ 5గురిలో పోస్టమస్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే బిందేశ్వర్ పాఠక్. చనిపోయిన తర్వాత ఈ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, 9 మందికి పోస్టమస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పద్మవిభూషణ్లో బిందేశ్వర్ పాఠక్కి అవార్డు రావడం జరిగింది. సోషల్ సర్వీస్ అనమాట, సోషల్ వర్క్. పబ్లిక్ అఫైర్స్ అయితే ఎం వెంకయ్య నాయుడు గారు. సో మీకు ఉల్టా ఇస్తుంటాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తుంటాడు. ఒకవైపు పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇస్తాడు, ఒకవైపు ఫీల్డ్స్ ఇస్తుంటాడు, ఒకవైపు రాష్ట్రాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని బైహార్ట్ చేసి నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఒక క్వశ్చన్ గ్యారంటీగా పడుతుందండి. భారత్ రత్న అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడడానికి అవకాశం ఉంది. అలాగే పద్మ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడడానికి అవకాశం ఉంది. రిపబ్లిక్ డే భారతదేశంలో జరిగినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంటాడు. ఇక ఫైనల్గా పద్మశ్రీ అవార్డు ఉమామహేశ్వరి బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఉమామహేశ్వరి గారు ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఈవిడికి పద్మశ్రీ అవార్డు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్గా కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని చక్కగా ఉపయోగించుకోండి. అరే నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను, నాకు నిజంగా గ్రూప్ 2 ఎగ్జామ్ మిస్ అయ్యాను, అన్ని బిట్స్ కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, నేను చూసుకోలేకపోయాను. అలాగే యాప్లో చాలా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం, వాటిని కూడా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఒక ఆర్డర్లో అప్లోడ్ చేస్తున్నామండి. సో ఈజీగా మీరు 30 మార్కులకి కనీసం 25 మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. సో హ్యావ్ ఎ నైస్ డే. సో మన కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా చక్కగా రన్ అవుతుందండి. సో మీరు మన కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ కరెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. ఆల్ ద బెస్ట్.